3 డేస్ బ్యాక్ అయితే మేము పెంపకం చేస్తున్న 10 చెరువుల్లో ఒక చెరువుకి వైరస్ అయితే అటాక్ అయింది. అప్పటికప్పుడే మనుషులు మాట్లాడి పట్టుబడి అయితే చేసేసాం. 58 డేస్ లో 90 కౌంట్ అయితే వచ్చింది. అసలు వైరస్ ని ఎలా ఐడెంటిఫై చేసామని క్లియర్ గా ఒక వీడియో చేసి మన పేజ్ లో అయితే పెట్టాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ తో పాటు మంచి రీచ్ కూడా వచ్చింది. ఇంకా ఎవరైనా వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మన పేజ్ లో పిన్ చేసి మరి పెట్టాను. రీసెంట్ గానే మన పేజ్ అయితే 2000 ఫాలోవర్స్ క్రాస్ అయింది. మీరు చూపించే అభిమానానికి ప్రేమకి చాలా సంతోషంగా ఉంది. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మన పేజ్ ని ఫాలో చేయండి. యూట్యూబ్ లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆక్వాటెక్ అంటే నేను కాదు, మనమని నిరూపించండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వైరస్ వచ్చిన పాయింట్ కి చుట్టూ క్రాప్ నెట్ కట్టించేసి బ్లీచింగ్ అయితే చల్లిచ్చేసాం. దాని చుట్టూ ఉన్న పాయింట్స్ అన్నిటి కూడా శానిటైజర్ కింద ట్రిపుల్ సాల్ట్ ఇచ్చేసాం. ఇలా శానిటైజర్ ఇచ్చుకోవడం వల్ల వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ని తగ్గించుకోవచ్చు. శానిటైజర్ ఇచ్చుకున్న నెక్స్ట్ డే ఖచ్చితంగా ప్రోబయోటిక్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే శానిటైజర్ ఇవ్వడం వల్ల గుడ్ ప్రోబయోటిక్ బ్యాడ్ ప్రోబయోటిక్ రెండు కిల్ అయిపోతాయి. నేను రెగ్యులర్ గా మా చెరువులను అబ్జర్వ్ చేస్తున్నట్టే ఈ రోజు కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వైరస్ వచ్చిన పక్క చెరువులో ఒక డెడ్ పీస్ అయితే కనబడింది. వెంటనే చూసరికి ప్రాణం పోయినంత పని అయిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వర్క్ ని పిలిచేశాను. వెంటనే వాడు కూడా నా మీద ఉన్న అభిమానంతో వస్తున్నా అని వచ్చేసాడు. తమ్మును వెంటనే వెళ్లి ఒక బకెట్ లో వాటర్ తెచ్చుకొని అందులో శానిటైజర్ కలిపి ప్రాపర్ గా శానిటైజర్ చేసుకుని చెరువులో దిగి లోపల ఏమైనా చనిపోయిన రొయ్యలు ఉన్నాయని చూడాలని చెప్పాను. కనబడుతుంది కదా, ఇదే ట్రిపుల్ సాల్ట్. ఇది కొంచెం కాస్ట్లీ అయినా కానీ రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇందులో పొటాషియం హైడ్రోజన్, పెరాక్సీ మోనోసల్ఫేట్, పొటాషియం బైసల్ఫేట్, పొటాషియం సల్ఫేట్ ఉంటాయి. అందుకని ఇది పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఎవరైనా చెరువులోకి దించుతున్నాం అంటే ఖచ్చితంగా శానిటైజేషన్ చేపించే దించాలి. లేదంటే డిసీజ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా బకెట్ లో వాటర్ తీసుకుని అందులో కొంచెమే ట్రిపుల్ సాల్ట్ వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. మనం ఎవరినైతే చెరువులో దించుదాం అని అనుకుంటామో వాడిని ఈ వాటర్ తో నీట్ గా శానిటైజేషన్ అయితే చేపించాలి. మనకు చెరువులో డెడ్స్ వస్తే ఖచ్చితంగా ఇలా ఒక మనిషిని శానిటైజేషన్ చేపించి చెరువులో దిగిపించి చెరువంతా కాకుండా ఓన్లీ ఏరేటర్స్ కిందనే వెతికిపియాలి. ఎందుకంటే ఎక్కువగా రొయ్యలు అనేవి ఏరేటర్స్ కిందనే చనిపోయి పడి ఉంటాయి. ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఒక రొయ్య కూడా దొరకకూడదని. ప్రీవియస్ గా వైరస్ వచ్చిన చెరువులో ఇలానే వెతికిపిస్తే చాలా రొయ్యలు దొరికాయి. ఆ రొయ్యలనే తీసుకుని టెస్ట్ చేపిస్తే వైరస్ పాజిటివ్ వచ్చింది. అందుకనే కొంచెం టెన్షన్ అయితే అవుతుంది. వైరస్ కి అయితే ట్రీట్మెంట్ లేదు, అది రాకుండా చూసుకోవడమే మన బాధ్యత. చాలా జాగ్రత్తగా ఉంటూ కల్చర్ అనేది చూసుకోవాలి. ఇలా చెరువులో ఉన్న ప్రతి ఏరేటర్ దగ్గర అయితే వెతికిపియాలి. మొదటి ఏరేటర్ దగ్గర వెతికిపించినప్పుడు అయితే రొయ్యలు ఏమి దొరకలేదు. వెంటనే ఇంకో ఏరేటర్ దగ్గరికి పంపాను వెతకమని. మీరు నైట్ అంతా ఏరేటర్స్ రన్ చేస్తారు కాబట్టి పొద్దున మొదటి మీద ఇచ్చినప్పుడు ఏరేటర్స్ ఆఫ్ చేస్తారు కదా. ఏరేటర్స్ ఆఫ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చెరువుల చుట్టూ మొత్తం ఒక రౌండ్ అయితే వేయండి. ఏమైనా చనిపోయిన రొయ్యలు ఉంటే పైకి తేలుతాయి. అప్పుడు మీరు ఈజీగా గుర్తించవచ్చు. మా వర్కర్ కి ఇలానే అన్ని ఏరేటర్స్ దగ్గర వెతుకుమని చెప్పి నేను చనిపోయిన రొయ్యను ఎగ్జామినేషన్ చేద్దామని పక్కకు వచ్చేసాను. కారాపేస్ విప్పి చూస్తే స్పాట్స్ అయితే ఏం కనబడలేదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో అంత సంతోషం అయితే అనిపించింది. మేము చేసిన ఎగ్జామినేషన్ ద్వారా అయితే తిన్షల్ ఇష్యూ వల్ల చనిపోయిందని అయితే అర్థమవుతుంది. సో ఇష్యూకి మినరల్ డోస్ పెంచుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ లోపు మన వర్కర్ కూడా వచ్చేసి అన్ని చోట్ల వెతకను, ఎక్కడ కూడా డెడ్ పీస్ కనపడలేదని చెప్పాడు. మనసులో అబ్బా సాయిరామ్ అనుకుని నువ్వైతే వెళ్ళి స్నానం చేసి రారా అని చెప్పాను వాడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.